హాయ్ ఎవ్రీవన్, ఇవాళ వ్లాగ్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఐడియాస్ ఒక 1 వీక్ ఏమేం చేయొచ్చో చూసేద్దామా. మామూలుగా మనం పొద్దున్నే లేస్తూనే బ్రేక్ఫాస్ట్కి మంచి హెల్తీ సింపుల్ ఫుడ్ తిన్నామంటే ఇంకా ఆ రోజంతా మనం ఎనర్జెటిక్గా ఉంటాం, ఫాస్ట్గా వర్క్స్ చేసేస్తాం, డల్నెస్ అనేది ఉండదు. అసలు ఏం చేయాలబ్బా మార్నింగ్ లేస్తూనే అని థింక్ చేయకుండా ఈజీగా చేసే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కొన్ని షేర్ చేస్తున్నా మీతో చాలా సింపుల్గా. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి స్పినాచ్ ఎగ్ చపాతీ చేస్తున్నా. పేరు పెద్దదే కానీ రెసిపీ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చపాతీ పిండి కలుపుకున్నాను. చపాతీ పిండిలో కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా సాఫ్ట్గా కలిపేసినాను. మామూలుగా అయితే కొంతమంది వేడి పాలేసి కలుపుతారు, లేకుంటే వేడి నీళ్ళు వేసి కలుపుతారు. అలా అయినా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను ఇవాళ ఆయిల్ వేసి కలిపాను. ఇంకా చపాతీ పిండి బాగా కలుపుకొని రుద్దేసిన తర్వాత చపాతీలు కాల్చుకోవాలి. మరీ ఎక్కువ కాల్చకూడదు చపాతీ, కొంచెం లైట్గా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆమ్లెట్ కోసం ఇక్కడ స్పినాచ్ తీసుకున్నాను, బేబీ స్పినాచ్. ఇక్కడైతే మేము కొన్న స్టోర్లో అయితే ఆల్రెడీ ఒలిచి వాష్ చేసి వాళ్ళే ఇస్తారు. సో కొంచెం స్పినాచ్ తీసుకున్నా. ఇంకా ఎగ్స్ 5 తీసుకున్నాను. 2 మెంబర్స్కి ఎగ్స్ తీసుకున్నాం. మేము ప్రోటీన్ కంపల్సరీ మార్నింగ్ ఎగ్స్ కానీ ఏదో ఒకటి ప్రోటీన్ కంపల్సరీ తీసుకుంటాం అనమాట. సో ఇవాళ ఎగ్స్ తీసుకున్నాం. ఇంకా ఆమ్లెట్ కోసం ఎగ్లో కొంచెం పెప్పరు సాల్ట్ వేసి కొంచెం మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న స్పినాచ్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ వేసుకొని ఈ మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసేసుకోవాలి. నార్మల్ ఆమ్లెట్ టైపే. ఇంకా బాగా ఆయిల్ వేసుకొని తిప్పుకొని, ఆయిల్ కానీ గీ కానీ బటర్ ఏదైనా వేయచ్చు. ఆయిల్ కంటే బటర్ కానీ గీ కానీ బెటర్ ఆప్షన్ మనకు. ఇంకా బాగా కాల్చుకుని 1 సైడ్ కాలిన తర్వాత చపాతీ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ ఏమో నేను ఇక్కడ బేబీ జెల్ చీజ్ యూస్ చేస్తున్నా. చీజ్ కొన్ని చీజెస్లో ఆప్షన్స్ హెల్తీ ఉంటాయి. అవి మోజరెల్లో చీజ్ కానీ ఇలా బేబీ జెల్ చీజ్ కానీ యూస్ చేస్తే మంచిదన్నమాట హెల్త్కి. ఇక్కడ నేను బేబీ జెల్ చీజ్ యూస్ చేస్తున్నా. ఇంకా ఆ చీజ్ స్ప్రెడ్ చేసేసి దానిపైన ఇంకో చపాతీ వేసాను. సేమ్ టైప్ మనం బ్రెడ్ ఆమ్లెట్కి కూడా ఇలానే వేసుకోవచ్చు అనమాట. ఇంకా రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి. అంతే, చాలా సింపుల్. ఇలా అయితే మనం మంచిగా ఈ చపాతీ తింటేనే ఫుల్ అయిపోతుంది అనమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ లాగా అనుకోండి. ఎందుకంటే ఎగ్ వేసాం ఇంకా స్పినాచ్ చేసాం కాబట్టి. సేమ్ ప్రాసెస్ మనం బ్రెడ్ ఆమ్లెట్కైనా యూస్ చేసుకోవచ్చు. ఈజీ అనమాట, చాలా సింపుల్గా అయిపోయింది కదా. అలా ఫస్ట్ రెసిపీ అయిపోయింది. సెకండ్ రెసిపీ వచ్చేసి సేమ్ ఇలానే ఎగ్ స్పినాచ్ కొంచెం ఉప్పు కారం ఆర్ పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ గీ బటర్ ఏదైనా వేసి ఆమ్లెట్ లాగా వేసేసుకొని బ్రెడ్ కానీ లేకుంటే ఇలా నేను క్రొసాంటో తీసుకున్నా, అవి కాల్చుకొని దాని మధ్యలో పెట్టుకొని తినేసేయడమే. చాలా ఈజీ కదా. ఇలా అయినా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. నేను ఇక్కడ క్రొసాంటో యూస్ చేసిన, మీరు బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. హోల్ వీట్ బ్రెడ్ ఆప్షన్ ఈజ్ బెటర్ అనమాట నార్మల్ వైట్ బ్రెడ్ కంటే. నెక్స్ట్ క్రొసాంటోలో పెట్టేశాను ఆమ్లెట్. ఇది చాలా ఈజీ. ఎగ్ చపాతీ కంటే ఇది ఇంకా ఈజీ కదా, సింపుల్గా తినేసి వర్క్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కొంచెం లేట్ అయినా హెల్తీ ఆప్షన్ అనమాట ఇది. ఫస్ట్ బీట్రూట్ని బాగా పీల్ చేసేసి పీసెస్గా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మనతో ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ ఉంటే దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ బాగా పీల్ చేసేసి వాష్ చేసుకొని బీట్రూట్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటేనే మిక్సీలో బాగా మెదుగుతుంది, లేకపోతే టైం పడుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసినాను దాంతోపాటు కొంచెం మెదగడానికి. ఇంకా బాగా మెత్తగా పట్టించేసి నాతో ఉన్న దోశ బ్యాటర్లో ఇది మిక్స్ చేసేసినాను. బీట్రూట్ పల్ప్ లాగా వచ్చింది కదా, అది మిక్స్ చేసి కొంచెం సోడా పొడి ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని దోశలాగా వేసుకోవడమే. ఇది హెల్త్కి చాలా మంచిది. బీట్రూట్ కొంతమంది ఫ్రై కానీ ఇట్లా తినరు. సో ఇలా పిల్లలు కానీ ఎవరైనా ఇలా కొంచెం దోశ బ్యాటర్లో కానీ సేమ్ చపాతీ పిండిలో కానీ కలిపి వేయడం వల్ల హెల్తీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు కూడా తినచ్చు. మా చిట్టి తల్లికి కూడా, తనకి 12th మంత్, తనకు కూడా ఇదే పెడుతున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, వాళ్ళు తినేకి చాలా బాగుంటుంది, హెల్తీ ఆప్షన్. ఇంకలా బీట్రూట్ దోశ వేసేసాను. దోశ బ్యాటర్లో బీట్రూట్ పల్ప్ వేసేసి చాలా ఈజీ కదా. నెక్స్ట్ వచ్చేసి డైలీ హెవీ ఫుడ్స్ తినలేం కదా, ఇలా సింపుల్ స్మూతీస్ కూడా చేసుకొని తినడం వల్ల మనము ఫ్రూట్స్ యాడ్ చేసినట్టు ఉంటుంది మన డైట్లో. ఈజీ ఆప్షన్ కూడా. ఇక్కడైతే నేను యాపిల్ బనానా కట్ చేసి వేసుకున్నాను.
ఇంకా అందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు, మంచిది పెరుగు కూడా, గ్రీక్ యోగర్ట్ అయినా ఇంకా మంచిది. కొంచెం క్యారెట్ వేసేసుకొని కొద్దిగా చియా సీడ్స్ ఒక స్కూప్, ఇంకా మేము ప్రోటీన్ యూస్ చేస్తాము, ఇది ఆర్గానిక్ చియా సీడ్స్, ఇంకా ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాం, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తున్నా. ఇక్కడ 2 స్కూప్స్ వేసుకున్నాను, ఇది 2 మెంబర్స్కి చేస్తున్నా కాబట్టి 2 స్కూప్స్ వేసుకున్నాను. 1 యాపిల్, 1 బనానా, కొన్ని క్యారెట్, 1 స్కూప్ చియా సీడ్స్, 2 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్, ఒక 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసాను. బాగా మిక్సీ పట్టేయడమే, చాలా ఈజీ కదా. ఈ స్మూతీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీ అండ్ హెల్తీ ఆప్షన్ అనమాట. మనం ఎప్పుడైనా హెవీ ఫుడ్ తినాలనుకోకున్నప్పుడు, సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా ఈజీ. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నైట్ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలు ఉన్నాయి, సో 4 ఇడ్లీ ఉన్నాయి, ప్రోటీన్ యాడ్ చేసుకొని తిందామనేసి ఇడ్లీని వేడి చేసుకొని బాగా పీసెస్గా బాగా పొడి పొడిగా వచ్చేలాగా బాగా మెత్తగా కలిపేసి తర్వాత ఎగ్ తీసుకొని ఎగ్స్ని ఆయిల్ వేసేసి ఎగ్స్ వేసేసి కొంచెం ఫ్రై చేయాలి సాల్ట్ వేసి. అందులో మీరు కారం, ఉప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, మార్నింగ్ కదా స్పైసెస్ అన్నీ ఎక్కువ ఎందుకనేసి జస్ట్ ఇంకొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసి ఎగ్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ పొడిగా చేసి పెట్టుకున్న ఇడ్లీ వేసి దానిపైన కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఇంకా మనం కారపొడి కానీ ధనియాల పొడి ఇవి వేసుకున్న టేస్ట్ బాగుంటాయి, కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని తినేయడమే. ఇది చాలా ఈజీ ఆప్షన్, మనం చట్నీ కారం ఇవేం చేయని అవసరం లేదు, జస్ట్ ఎగ్ ఫ్రైలో మిక్స్ చేసుకొని తినేయడమే. ఇది హెల్తీ అండ్ ఈజీ ఆప్షన్ అనమాట. మార్నింగ్ ఇడ్లీ తిన్న ఫీలింగ్ వస్తుంది, ఎగ్ ప్రోటీన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా అలా రెసిపీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా సింపుల్ అనుకోండి, జస్ట్ బాయిల్డ్ ఎగ్స్, అవకాడో ఉంటే చాలు. బాయిల్డ్ ఎగ్స్ బాగా స్మాష్ చేసేసి, ఇంకా అవకాడో 1 తీసుకున్నాను, బాయిల్డ్ ఎగ్స్ 5 తీసుకున్నాను 3 మెంబర్స్కి. మా చిట్టి తల్లి 12th మంత్ అన్నా కదా, తనకు కూడా ఇదే బ్రేక్ఫాస్ట్గా పెడుతున్నాను, సో ఇలానే తీసుకున్నాను. బాగా రెండింటిని బాగా స్మాష్ చేసి కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. మీరు ఇంకా ఆనియన్స్ కానీ టమోటాస్, కీరా, క్యారెట్ సలాడ్ లాగా వేసుకొని తినచ్చు. ఇంకా అలా సింపుల్గా హెల్తీగా ఈజీగా చేసే రెసిపీస్ అన్నీ షేర్ చేశాను 1 వీక్కి. ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.